సీమగడ్డపై కుర్చీలాట సెగ పుట్టిస్తోంది. వైసీపీ కంచుకోటలో మేయర్ కుర్చీ కదలబోతుందా? నయా పొలిటికల్ వెబ్ సిరీస్ లో హీట్ పుట్టిస్తున్న కుర్చీ కేచులాటలో మహిళా ఎమ్మెల్యే వ్యూహం ఫలిస్తుందా? ప్రజా సమస్యలు వద్దు, పంతాలే ముద్దు అంటూ కుర్చీ మడతట్టేస్తున్న ఆ నియోజకవర్గ కహాని ఏంటి? లెట్స్ వాచ్. కుర్చీ చుట్టే నడుస్తోంది కడప రాజకీయం. మా ఎమ్మెల్యే కూర్చోడానికి కుర్చీ వేయరా, మీ కుర్చీ లాగేస్తామంటోంది అధికార పక్షం. వైఎస్ కంచుకోటలో జరుగుతున్న ఈ కుర్చీలాట రాష్ట్రమంతా చర్చనీయాంశమవుతోంది. కూటమి ప్రభంజనంలో రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్లతో పాటు మొదటిసారి ప్రజాక్షేత్రంలో తలపడ్డ జూనియర్లు, కొత్త నేతలు కూడా విజయం సాధించారు. కడప నియోజకవర్గంలో వైసీపీని ఓడించి సంచలనం సృష్టించారు మాధవిరెడ్డి. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 మాసాలైపోయినా నియోజకవర్గ రూపురేఖలు ఏమాత్రం మారకపోగా పొలిటికల్ స్టంట్స్ తో రాజకీయం రంజుగా మారింది. సీమలో పగలు సెగలు రేగకుండా అభివృద్ధికి పెద్దపీట వేసే ఆలోచనలో అగ్రనేతలుంటే కడప గడ్డపై మాత్రం కుర్చీ ఫైట్ కత్తులు దూసుకునేలా చేస్తోంది. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్య అన్నట్లు మహిళా ఎమ్మెల్యే దూకుణ్ణి కూటమి నేతలే ఆశ్చర్యంగా చూస్తున్నారట. కడప కార్పొరేషన్ కుర్చీలాటలో వెబ్ సిరీస్ మాదిరిగా ఎపిసోడ్స్ మారుతున్నాయే కానీ వివాదానికి మాత్రం తెరపడడం లేదు. దీంతో కుర్చీ చుట్టూ తిరుగుతున్న రాజకీయాన్ని చూసి కడప ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. సీమ గడ్డపై మాటకు మాట, దెబ్బకు దెబ్బ చూసినాం గాని కుర్చీ కోసం ఇంత కొట్లాట యాడా సూళ్లా అంటూ సోషల్ మీడియా వేదికగా ఫన్నీ పోస్టులు కనిపిస్తున్నాయట. కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టాల్సిన అధికార పార్టీ ఎమ్మెల్యే అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ అందరినీ షాక్ కి గురిచేస్తున్నారు. కడపలో పాగా వేసిన టీడీపీ తనదైన ముద్ర వేస్తుందనుకుంటే కార్పొరేషన్లో కుర్చీ గోలతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. చెత్తతో మొదలైన కంపు కుర్చీ చుట్టూ తిరుగుతూ మేయర్ వర్సెస్ ఎమ్మెల్యే మధ్య హై డ్రామాకు తెరలేపింది. వైసీపీ మేయర్ పంతానికి పోవడంతో టీడీపీ కూడా తెగేదాకా లాగేందుకు సిద్ధపడుతోంది. కడప కార్పొరేషన్ సమావేశంలో ప్రభుత్వ విప్ టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డికి తన పక్కన కుర్చీ వెయ్యనివ్వలేదు మేయర్ సురేష్ బాబు. కార్పొరేషన్ సాక్షిగా మహిళా ఎమ్మెల్యేకి జరిగిన అవమానంతో మేయర్ కుర్చీని కదిపేందుకు తెరవెనుక ప్రయత్నాలు మొదలయ్యాయి. 8 మంది వైసీపీ కార్పొరేటర్లు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిపోయారు. మరో 15 నుంచి 18 మంది అధికార పార్టీకి టచ్లో ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వరుసగా రెండోసారి ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీ లేకుండా చేశారు వైసీపీ మేయర్ సురేష్. దీంతో దాదాపు 5 గంటలు నిలబడే నిరసన తెలిపారు మాధవిరెడ్డి. టీడీపీ, వైసీపీ కార్పొరేటర్ల తోపులాటలతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కడప కార్పొరేషన్లో ఇలాంటి కోట్లాట మొదటిసారంటున్నారంతా. మొదటి సమావేశంలో మేయర్ సీటు పక్కనే ఎమ్మెల్యేకు కుర్చీ వేశారు. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో ఇతర సభ్యులతో పాటే పోడియం కింద ఎమ్మెల్యేకు కుర్చీ ఏర్పాటు చేశారు. దీంతో మేయర్, ఎమ్మెల్యే మధ్య కుర్చీ వివాదం చిచ్చు రేపింది. 3వ సమావేశంలో అయిన వివాదం సర్దుబాటు అవుతుందని భావిస్తే మళ్లీ సేమ్ సీన్. వైసీపీ అధికారంలో ఉండగా కడప ఎమ్మెల్యే కుర్చీ మేయర్ సీటు పక్కనే ఉండేది. ఇప్పుడెందుకు అవమానిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆగ్రహిస్తున్నారు. గత సంప్రదాయాన్నే కొనసాగించాలని టీడీపీ కార్పొరేటర్లు నిరసనలకు దిగారు. ఏదేమైనా కడప కార్పొరేషన్ ని కుర్చీ రాజకీయం కుదిపేస్తోంది. ఇప్పట్లో ఈ కుర్చీలాట వెబ్ సిరీస్ ముగిసేలా లేదని చర్చించుకుంటున్నారు కడప ప్రజలు.